హలో ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు సిట్స్ యూనివర్స్, అంటే మన యూనివర్స్. సో బేసిక్గా ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా ఇంట్లో. సో ఈరోజు ఏంటంటే ఈషా ఫౌండేషన్కి వచ్చాం అనమాట, ఆదియోగి స్టాచ్యూ కోసం. సో ఆదియోగి ట్రిప్ మొత్తం ఈ వీడియోలో ఉండబోతుంది, మీరు ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారు. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. దానికన్నా ముందు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలన్నమాట, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ థ్రెడ్స్ విత్ సాగర్ అని ఉంటుంది పేజ్, చెక్ చేయండి. తర్వాత వీడియోలు మామూలుగా చేయడు, ఒకవేళ ఫ్యాషన్ సెన్స్ నచ్చకపోతే అన్ఫాలో చేసేయండి. సో ఇంత ట్రావెల్ చేసి వచ్చాం కదా, ఫుల్ అలసిపోయాం అనమాట. ఇప్పుడు వెళ్ళి నాప్ వేయాలి రూమ్ ఎక్కడైనా తీసుకొని. సార్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్తో లాగంటే ఎలా ఉండాలి, మామూలు కాదు. వినమ్రత అనే రేంజ్లో చేస్తున్నాడు మనోడు. ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేద్దాం లాగ్ని. ఫుల్ అలసిపోయాం అనమాట. సో నైట్ స్టేషన్ నుంచి వచ్చి ఇంకా టైడ్ అయిపోయాం అనమాట, పడుకుంటూ పోయాం. ఇప్పుడు వచ్చేసరికి ప్లాన్లో చిన్న చేంజ్. దారిలో వచ్చేసరికి కార్ మ్యూజియం ఒకటి ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఈషా ఫౌండేషన్కి వెళ్దాం ప్లాన్ అనమాట. సో ఆ కార్ మ్యూజియం ఎలా ఉంటుందో మీరు బ్లాగ్ లో చూడబోతున్నారు. అండ్ దెన్ ఈషా ఫౌండేషన్ కూడా ఎలా ఉంటుందో కార్ లో చూడబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈషా ఫౌండేషన్ లో నైట్ వచ్చేసరికి లేజర్ షో ఉంటుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది. అది కూడా ఈ వ్లాగ్ లో చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ దెన్ మనం ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ఫిట్ చూడండి ఒకసారి. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి, ఎంతైనా థ్రెడ్స్ విత్ సాగర్ పేజ్ ఉంటుంది, ఫాలో అయిపోండి వెళ్ళి. సో అదే అలాగే మన పేజ్ కూడా ఉంటుంది, సిట్స్ యూనివర్స్ అని చెప్పేసి, అది కూడా ఫాలో అయిపోండి. ఇంకా ఆలస్యం చేయకుండా బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత కార్ మ్యూజియంకి వెళ్దాం. హాయిగా హుషారుగా షికారు పోదామా అంటే మ్యూజియంకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం గిడి కార్ మ్యూజియం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటనేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ని పెడతారనమాట. ఇక్కడ గోపాల్ గారు అనుకుంటా, ఆయన ఫౌండర్, జీడి గోపాల్ సంథింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 35 బ్రాండ్స్ నుంచి కార్స్ అయితే వస్తాయి. అండ్ 35 బ్రాండ్స్ నుంచి డిఫరెంట్ కార్స్ అనమాట. అమెరికా, స్పెయిన్, జపాన్, చాలా కంట్రీస్ లో వాడే కార్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. కార్ లవర్స్ ఎవరైనా ఉంటే పక్కగా చాలా చాలా నచ్చుతుంది మ్యూజియం. లోపలికి వెళ్ళి ఏంటి మ్యాటర్ అని చూద్దాం. ఓన్లీ డొనేషన్ మాత్రమే కాకుండా 8 కార్స్ వరకు, ఐ మీన్ ఓన్లీ వీళ్ళు కొనడం మాత్రమే కాకుండా 8 కార్స్ వరకు డొనేషన్స్ ద్వారా కూడా వచ్చాయి అనమాట వీళ్ళకి. అంటే ఎంత తోపుగా ఉంటాయి కార్స్ ఆలోచించుకోండి. మన తెలుగులో వచ్చేసరికి నాగ చైతన్య, అండ్ మలయాళంలో వచ్చేసరికి దుల్కర్ అనుకుంటా. వాళ్ళకి కార్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళే ముందు మన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన అయితే చాలా స్టైల్ గా నించొని వెళ్తాను అనమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఎంటర్ ది డ్రాగన్ అన్న రేంజ్ లో ఒక ఎంట్రీ అయితే ఇచ్చేసాం అనమాట. ఎంటర్ అయిన తర్వాత అక్కడ 3 బటన్స్ అయితే ఉంటాయి, ఏ మ్యూజియం కి ఏంటి అని తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ టికెట్ వచ్చేసరికి 175 రూపీస్ ఉంది. యాక్చువల్ గా 150, బట్ 175 ఎందుకో నేను చెప్తాను. Ladies and gentlemen, the show is about to start. వోక్స్వ్యాగన్ బీటిల్ అనమాట, చాలా క్యూట్ గా ఉంది కదా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ వన్, ఫోర్డ్ టీ రోస్టర్. చాలా చాలా బాగుంది. రాయల్ లుక్, కైండ్ ఆఫ్ రగ్గడ్ లుక్ ఇస్తుంది అనమాట. చాలా ఒక రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ దిస్ వన్, ఇది వోక్స్వ్యాగన్ వేరియంట్ టైప్ 3 అనమాట. వోక్స్వ్యాగన్ వేరియంట్ టైప్ 3. సో దట్స్ సగం కట్ చేసిన కార్లో ఉంది అది అయితే. నెక్స్ట్ దిస్ వన్ వచ్చేసరికి సిట్రోజన్ 2CV, ఇలా కలర్లో క్యూట్గా భలే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టు. నేను జీటీఏలో చూసా ఆ కార్ని. సో ఇలా అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. నాకు బాగా యాప్ట్ అనిపించిన కార్స్ మాత్రం చూపిస్తాను అనమాట. అన్ని చూపించడానికి చాలా టైం పట్టేస్తుంది. నేను చెప్పినట్టుగా ఇక్కడ చాలా చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ అయితే చూడండి, బ్లూ కలర్ కార్, మ్యాడ్ ఉంది అసలు. ఒక కైండ్ ఆఫ్ ప్రీమియం లుక్ అయితే వస్తుంది అనమాట. పిచ్చిగా నచ్చింది నాకైతే ఇది. అండ్ దెన్ ఈ కార్ అనమాట. ఈ కార్ కోసం నెక్స్ట్ ఇంకొక క్లిప్ కూడా పెడతాను. చాలా చాలా నచ్చింది అనమాట ఈ కార్ అయితే. లోపల ఏకంగా పెద్ద సెటప్ ఉందన్నమాట. ఒక జీటీఏలో చూసాను నేను, రియల్ గా అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇది మన ఇండియాలో కూడా ఉండే ఛాన్స్ లేదు, మేబీ ఉందేమో నాకు తెలియదు, ఛాన్స్ లేదనమాట. అండ్ ఈ బ్లాక్ కార్ వచ్చేసరికి 1997 మోడల్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి, పిచ్చెక్కిస్తుంది నిజంగా. కార్స్ అయితే భలే ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ ఈ కార్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కార్ వచ్చేసరికి మిస్టర్ బీన్ కార్ అనమాట. చిన్నగా క్యూట్ గా భలే ఉంటుంది. అక్కడ పైన నేమ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ వాయిస్ అయితే సరిగ్గా రాలేదు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. అండ్ దెన్ అటువైపు ఒకసారి చూసుకున్నట్లయితే
ఆ బీచ్ అండ్ బ్రౌన్ కలర్ కార్ అయితే చాలా నచ్చింది నాకు. పాత సినిమాల్లో చాలా సినిమాల్లో చూసాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి అబ్బాయి. ఎవరైనా కార్ లవర్స్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 బాగున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే కార్లు అమ్మితే కోటీశ్వర్లు అయిపోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ చూసుకోవచ్చు. ఆ ఎల్లో కారు అండ్ దెన్ ఆ వ్యాన్ వచ్చేసరికి స్కూబిడుబిడు అందులో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకెందులోనో చూసినట్టు ఎందులోనో గుర్తు రావట్లేదు. మీకు ఒకవేళ గుర్తు వస్తే కామెంట్ చేయండి. ఆ రెండు చూసారా, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ చిన్న చిన్నగా ఉన్నాయి. అండ్ ఇది ద బీస్ట్ భలే ఉంది. ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదంతా క్యూట్ కార్ సెక్షన్ అనమాట. యాక్చువల్ గా ఈ కార్ సెక్షన్ ట్రావెల్ సెక్షన్ అంతా కూడా రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసరికి ఎక్స్పోర్ట్ చేసిన కార్స్ అనమాట. అంటే లైక్ వేరే వేరే దీని నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, వేరే వేరే కంట్రీస్ నుంచి గట్ట. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇండియన్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి అది కూడా చూపిస్తాను. పై ఫ్లోర్ లో ఉంటుంది. ఈ కార్స్ చూసుకోవచ్చు అబ్బా, మ్యాడ్ ఉన్నాయి. ఒక్కొక్కటి పిచ్చి పిచ్చిగా భలే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. చెప్పాను కదా స్పెషల్ క్లిప్ అని చెప్పేసి, ఇదే అది. ఇందులో ఏకంగా మందు సెటప్ అన్ని చాలా గట్టిగా ప్లాన్ చేశారు వీళ్ళైతే. ఇంకా ఇది 4600 cc అండ్ ఆల్సో 130 టాప్ స్పీడ్ సంథింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇండియన్ సెక్షన్ అనమాట. అంటే ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్. ఇండియన్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి చాలా వరకు ఉంటాయి. టాటా నానో కూడా పెట్టారు అండ్ ఆల్సో ఇండికా కూడా పెట్టారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అన్ని కూడా పెట్టారు అనమాట. మనం ఇది లేదు అని చెప్పుకోవడానికి ఏం లేదు. పాత మోడల్స్ చాలా వరకు పెట్టారు. ఇది చూసారు ఆటో రిక్షాలా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చాలా క్యూట్ అనిపించింది నాకైతే, ఆ రెడ్ కలర్ కారు. అలా చాలా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకో విషయం ఏం చెప్పాలనేసి అంటే, ఈ టోటల్ మ్యూజియం ని 3 parts గా డివైడ్ చేశారనమాట వాళ్ళు. ఒకటి వచ్చేసరికి కార్ మ్యూజియం, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సైన్స్ మ్యూజియం, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంటల్ మ్యూజియం అనమాట. అంటే ఎక్స్పెరిమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ ఈ కార్ వచ్చేసరికి నాకు బాగా నచ్చింది ఇండియన్ కార్ సెక్షన్ లో. మేబీ ఇది ఇండియాలో లేదనుకుంటున్నాను. వేరే కంట్రీ నుంచి తెప్పించిన కారే, బట్ ఇక్కడ ఇండియాలో లేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగుంది. అది చూసారా, బస్ లా ఉంది. అది కలర్ అండ్ అది చాలా బాగుంది అనమాట. అండ్ ఈ వెహికల్ కోసం స్పెషల్ గా మాట్లాడాలి మనం, ఎందుకంటే ఇది పెరియార్ వెహికల్ అనమాట. పెరియార్ అంటే మీ అందరికి చాలా మందికి తెలియకపోవచ్చు. మనకి ఎన్టీఆర్ వీళ్ళంతా ఎలాగో తమిళ వాళ్ళకి పెరియార్ అలా అనమాట. అంటే ఇంకా ఎక్కువనే చెప్పుకోవచ్చు. పెరియార్ అంటే ఒక గాడ్ లాగా అనమాట. సో అలా అంత మంచి వెహికల్, ఆయన వాడిన క్యాంపెయినింగ్ వాడిన వెహికల్ ని ఇక్కడ పెట్టారనమాట, డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సైన్స్ సెక్షన్ అనమాట. చెప్పాను కదా 3 సెక్షన్ గా డివైడ్ చేశారని చెప్పేసి. యాక్చువల్ గా ఓన్లీ కార్ సెక్షన్ కి అయితే టికెట్ 150 రూపీసే, బట్ సైన్స్ సెక్షన్ కూడా కలిపి 175 ఆఫర్ ఉందన్నమాట. ఇఫ్ యూ వాంట్ ద ఎక్స్పెరిమెంటల్ సెక్షన్, దానికి కూడా కలిపి అయితే 400 చేంజ్ సంథింగ్ ఉంది. సో మాకు అంత టైం లేదు, ఆదియోగికి వెళ్ళాలి నెక్స్ట్, కాబట్టి ఈ సైన్స్ సెక్షన్ కి కార్ సెక్షన్ మాత్రం తీసుకున్నాం. ఇక్కడ కెమెరా సెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన కెమెరాస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సినిమాల్లో వాడిన కెమెరాస్ దాకా చాలా ఉన్నాయి, మాక్సిమం ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వాచ్ కలెక్షన్ అనమాట. వాచ్ అంటే బేసిక్ గానే నాకు చాలా 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 పిచ్చి. అలాంటిది వాచ్ మ్యూజియం అని అంటే వెళ్ళకుండా ఎలా ఉంటుంది చెప్పండి. స్పెషల్ గా నేను దీనికోసం వెళ్ళాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి, వింటేజ్ వాచెస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ మోడర్న్ వాచెస్ ఉన్నాయి. చాలా వాచెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కలిపి పట్టుకెళ్ళిపోవాలనిపించింది నాకైతే, అంత బాగున్నాయి అనమాట ఒక్కొక్కటి. అండ్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఇవి నార్మల్ వాచెస్ కానీ మీకు తర్వాత వస్తాయి చూడండి. అంటే లైక్ రింగ్స్ అలాంటి వాటిలో కూడా వాచెస్ పెట్టారనమాట. అంటే ఒక రింగ్ ఉందనుకోండి, ఆ రింగ్ లో ఎలా వాచ్ ఫిట్ అవుతుందో నాకైతే అర్థమే కాలేదు. సో అలా అనమాట. డిఫరెంట్ వాచెస్, డిఫరెంట్ డైల్స్ అన్ని పెట్టారు. అవి నేను చిన్నప్పుడు ఎప్పుడో వాడేసాను. లాస్ట్ లో వైట్ కనిపిస్తుంది కదా, అలా అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియో సెక్షన్ అనమాట. ఎఫ్ఎం రేడియో ఉంటుంది కదా, ఆ ఎఫ్ఎం రేడియో సెక్షన్. ఇంకా చెప్పాలనేసి అంటే ఈ ఒకప్పుడు టీవీల కన్నా ఎఫ్ఎం రేడియోలు ఇవి ఎక్కువ వాడేవారు అనమాట. సో ఆ సెక్షన్ కూడా ఉంది. అంటే ఇక్కడ సైన్స్ మ్యూజియం అనమాట. బేసిక్గా గ్యాడ్జెట్స్, మనం రెగ్యులర్ గా యూస్ చేసే గ్యాడ్జెట్స్ అన్ని చాలా 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 ఉన్నాయి అనమాట. అంటే టైప్స్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిఫరెంట్ కెమెరా సెక్షన్ కానీ, డిఫరెంట్ ఎఫ్ఎం సెక్షన్ కానీ, లేకపోతే ఇది చూసుకోవచ్చు మీరు టీవీ సెక్షన్ అనమాట. కోయంబత్తూరులోనే ఫస్ట్ టీవీ ఇది. సో అలా ఫస్ట్ టెలివిజన్ ఇన్ కోయంబత్తూర్ అక్కడ రాసింది, మీరు చూసుకోవచ్చు. అంటే అదే చెప్తున్నాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ టీవీ చూడండి, అసలు చాలా చాలా చిన్నగా ఉంది. అది అసలు ఎందుకు కనిపెట్టారో కూడా తెలియదు. ఎవరు వాడేవారే మరి. ఇఫ్ ఇన్ కేస్ మీకే అలాంటి చిన్న క్యూట్ టీవీ ఇస్తే ఏం చేస్తారో కామెంట్ చేయండి. దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇందో ఒక చిన్న టీవీ. అంటే చెప్తున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీవీస్ కానీ, ఇగో చెప్పాను కదా మీకు ఇందాక వాచెస్, అదే ఆ రింగ్ లో ఉంటుంది, ఆ రింగ్ లో పెట్టేశారనమాట వాచ్. చాలా చాలా బాగున్నాయి, క్యూట్ గా భలే ఉన్నాయి. కార్స్ మ్యూజియం అనుకుంటే కార్స్ మ్యూజియం కన్నా ఈ సైన్స్ మ్యూజియం అంతేం ఉండదు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పర్లేదు. అంటే నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి బాగానే అనిపించింది నాకైతే. చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్, క్యూట్ వాచెస్ అన్ని కూడా చాలా 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 అట్రాక్టివ్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే ఇంకా దాన్నే 2, 3, 4, 5 సార్లు షూట్ చేశాను అనమాట. సో బేసిక్ గా ఇక్కడ వచ్చేసరికి వీడియోస్ అలౌ చేశారు కానీ వ్లాగింగ్ అలౌ చేయలేదు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్లాగ్ చేస్తూ మాట్లాడుతూ తీయకూడదు. సో బట్ మనకి కావాలని అంటే నార్మల్ వీడియోస్ తీసుకోవచ్చు. సో అలా అనమాట. ఇది వచ్చేసరికి టెలిఫోన్స్ మీకు తెలిసి ఉండొచ్చు, చాలా అప్పట్లో టెలిఫోన్స్ ఎక్కువ వాడేవారు. సో ఆ టెలిఫోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలిఫోన్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో అదనమాట. ఇవి వచ్చేసరికి మీరు చూసినట్లయితే నో
నోకియా ఫోన్స్. మా వాడు ఇక్కడ ఒక సౌండ్ కూడా చేశాడు. vintage mobiles, all stuff. ఐ థింక్ వీడియో వచ్చేసరికి మేబీ మాక్సిమం ఇందులోనే కవర్ చేయడానికి చూస్తా ఆదియోగి కూడా, బట్ ఆదియోగికి సరిపోదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోలు ఎంత వచ్చేసరికి ఇప్పటికే 10 minutes దాటేసింది. సో ఆదియోగి వచ్చేసరికి నెక్స్ట్ వీడియో అయినా చేస్తాను. ఒకవేళ మేబీ ఇంక్లూడ్ చేస్తే ఈ వీడియోలో చేసేస్తాను. ఇది వచ్చేసరికి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఉఫ్ అని ఊది పడేసిన ఇవన్నమాట. అంటే వాళ్ళు యూజ్ చేసిందని కాదు. అండ్ ఇది వచ్చేసరికి ద ఇంపాసిబుల్ ఫ్లోటింగ్ టేబుల్ అనమాట. ఇది గాల్లో ఎట్లా తేలుతుందో ఎందుకు తేలుతుందో చూడాలన్నమాట. అది ఎందుకు చూడాలని నాకైతే అర్థం కాలేదు. అది ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. వాస్ట్ గాళ్ళు. సర్లే, ఈ టేబుల్ కోసం ఎందుకు మనం వేరే సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి ద మూవింగ్ పానరోమా సంథింగ్ ఏదో ఉంది. అనేదో ఉందన్నమాట. థర్మల్ ఇమేజర్ మూవింగ్ పానరోమా ఇది కదా, అది పక్కన ఏదో ఉంది. సో థర్మల్ ఇమేజరెన్స్ అంటే మనం ఎట్లా ఉన్నామో అట్లానే మొత్తం స్కాన్ చేసి పడేస్తుంది సీసీ కెమెరాలా అనమాట. ఇటు చూడండి ఎన్ని పోజులు కొడుతున్నాడు. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి చిన్న షో చేస్తున్నాడు అనమాట. సో అదనమాట మ్యూజియం. లోపల అయితే వీడియోస్ అలౌ చేయలేదు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒక కార్ అయితే ఉంది. సో హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయిడ్. బాగానే ఉంది అనుకుంటున్నాను బ్లాగ్. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఈషాకి వెళ్దాం. ఈషా మేబీ ఈ వీడియోలోనే రావచ్చు, నెక్స్ట్ వీడియో అయినా రావచ్చు, అది తెలీదు. సో అదనమాట మ్యాటర్. ఎలా ఉన్నాయి కార్స్ అని మాత్రం కింద కామెంట్ చేయండి. అందులో ఏది నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి, మర్చిపోదు.